గ్రామంలో బీసీ గ్రామ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ నిర్వహించారు. బాసర్తి అప్పారావు, పూడి కొండబాబు పోటీ చేయగా ఉదయం 6 గంటల నుండి 4 గంటల వరకు ఎలక్షన్స్ నిర్వహించారు. బాసెట్టి అప్పారావు 251 రాగా, పూడి కొండబాబుకు 145 రాగా, గ్రామం మొత్తం 396 ఓట్లు పోల్ అవ్వగా 106 ఓట్ల మెజార్టీతో బాసెట్టి అప్పారావు గెలుపొందారు. ఎలక్షన్లో విజయం సాధించిన బాసెట్టి అప్పారావుకు పెద్దలు, గ్రామ ప్రజలు, యువత అభినందనలు తెలియజేశారు. హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మన చిన్నకోరడ గ్రామంలో చిన్నకోడ గ్రామ అభివృద్ధి కొరకు ఈరోజు ఎలక్షన్ పెట్టడం జరిగింది. చిన్నకోడ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్కి వచ్చి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి చిన్నకోడ గ్రామ ప్రెసిడెంట్గా పూడి కొండబాబు అలాగే బాసిటి అప్పారావు ఇద్దరు పోటీ చేశారు. అయితే మొత్తం 386 ఓట్లు 396 ఓట్లు పోలయ్యేవి. అందులోనే 251 ఓట్లు బాసిటి అప్పారావు గారికి వచ్చాయి. పూడి కొండబాబు గారికి 145 ఓట్లు వచ్చాయి. ఇద్దరు మెజార్టీ చూసుకుంటే 106 ఓట్ల మెజార్టీ తోటి బాసిటి అప్పారావు గారు చిన్నకోడ గ్రామ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అలాగే ఇక్కడ ఎన్నిక అనేది సహజం. అందరూ గ్రామంలో నివసించినటువంటి వ్యక్తులు కాబట్టి అందరూ కూడా సమయస్ఫూర్తి అంతా కలిపి చేసుకోవాలని చెప్పి చిన్నకోడ గ్రామ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈరోజు మరి శ్రీ 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 చుంచుమామ సేవా సంఘం చిన్నకోడ గ్రామము మరి అభివృద్ధి వరకు ఈరోజు నాతో నిలబడి మా ప్యానెల్ అంటే నూతన కమిటీ, మాదంతా కమిటీ నూతన కమిటీ, అలాగే సారిపిల్లి శ్రీను దొర, అలాగే ఆనంద్, అలాగే నా ముఖ్యమైన అనుచరుడు కోటి, అలాగే కడవల పెంటయ్య, జొమ్మల లోకరాజు, అలాగే అండిపోయిన రాజు గారు, అలాగే మునస అప్పలరాజు, అలాగే పిల్లి మహాలక్ష్మి గారు, ఉన అప్పలరాజు గారు, అలాగే జొమ్మల ఎల్లంకి రమణ గారు, అలాగే నాగరాజు, మా అల్లు ఆనంద్, అలాగే కడవల దేవుడు, అలాగే అండిపోయిన నాగేశ్, మరి ముఖ్య అనుచరుడు మరి దీనంతా సూత్రధారి ఆయన కూడా అండిపోయిన నాగేశ్ గారు, అలాగే సంటి, అలాగే మా పండు బుజ్జి చల్ల చెప్పు కడవల దేవుడు, అలాగే మా కడవల రాజు, కడవల అప్పలరాజు నూతన మన యువత అధ్యక్షుడు కడవల రాజు, అలా బృందం అందరికి, అలాగే మా బాబు ఏం దాని పేరు లోకదేవుడు, అలా గణేష్, అలాగే మిగతా అందరికి కూడా పేరు పేరున చక్రి, అలాగే మనందరికి కూడా పేరు పేరున అందరికి కూడా నా పాదాబంధనలు చేస్తూ, అలాగే నా గురించి ఎంతో కష్టపడి ఈ 3-4 రోజులు బట్టి కూడా చాలా రోజు నిద్ర లేకుండా చాలా కష్టపడి ఈ రోజు ఇంత మెజార్టీ తీసుకొచ్చి నాకు ఈ ఊర్లో, ఎందుకంటే చిన్నకోడ గ్రామంలో మరి మా కమిటీ అంతా కూడా ఈతావి లేకుండా అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేయడం కొరకు అన్ని విధాలుగా నేను కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే గారి కానీ రాబోయే కార్పొరేటర్ గారు కానీ గవర్నమెంట్ నిధులతో అన్ని పూర్తి చేసి మిగతా మా సొంత కార్యక్రమాలు కూడా డబ్బులతోటి మిగతా కార్యక్రమం కమిటీ అందరూ కూర్చోబెట్టి మరి నిర్ణయం తీసుకొని అభివృద్ధి కొరకు పాటుపడతానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సోదరిమణి లావణ్య గారు కూడా చాలా కష్టపడ్డారు. ఆవిడ కూడా, అలాగే గంగాబావని మా ఈదులో ఆవిడ ఒకటి, అలాగే మరి చాలా మంది నాకు చిన్నకోరాడు గ్రామంలో చాలా మహిళలు కూడా నాకు చాలా కష్టపడి 3 రోజులు బట్టి కూడా అందరూ కూడా ఓట్లు రావడానికి చాలా శ్రద్ధ తీసుకొని ఈ ఓటు ఎండ దాంట్లో కూడా నా పొద్దున్న నుంచి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు చాలా కష్టపడి, లావణ్య అయితే పాపం మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనం వెళ్ళమని కూడా వెళ్ళకుండా చాలా కష్టపడి జనాలు అందరినీ కూడా తరలించి అందరినీ కూడా నేను మంచి వ్యక్తిని కాబట్టి నాకు చాలా కృషి చేసి అంత మెజార్టీతో గెలిపించిన చిన్నకోడ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరి మహిళలకు సోదరి మహిళలందరికీ మా యూత్, అలాగే నా కమిటీ మెయిన్ ముఖ్యమైన నా కమిటీ నా రాత్రులు పగలు కాకుండా దొరగాని ఆనంద్ గాని అందరూ కూడా చాలా బాగా చాలా సంతోషం. ఎందుకంటే ఊరు అభివృద్ధి అనేది గతంలో నేనే చేశాను. గుడిదారు ఫ్లోరింగ్ కానీ, ఈ స్టేజీలు కానీ, ఈ కాంపౌండ్ కానీ నేను 14 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షుడు ఉన్నాను. అంత ముందు ఈరోజు జిల్లాలో సెక్రటరీగా పనిచేస్తున్నాను.
మరి నేను పార్టీ ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ కార్పొరేట్ సహకారంతో కానీ ముందు ఇంకా కూడా రాబోయే కార్పొరేట్ తోటి మంచి ఇదిగా ఉండి నేను గ్రామాభివృద్ధికి ఇక్కడ ఓపెన్ జిమ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇవన్నీ దీనంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి నేను టెంపుల్ కూడా అయిపోయింది, కుజ్జుమాట టెంపుల్ కూడా పూర్తి చేస్తాం. అలాగే అందరినీ కలుపుకొని మంచి కమిటీ వేసుకొని మేమందరూ కూడా కష్టపడి పనిచేస్తామని మీ ద్వారాగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. మీ ఊరు ఎజెండా ఏంటండి? ఇప్పుడు మీ ఊరికి ఏంటి మీకు మంచి చేయాలనుకుంటున్నారు? మీ ఎజెండా ఏంటి? మా ఎజెండా మెయిన్ అంటే వచ్చే నెలలో పండగ అండి. 3 సంవత్సరాలకు ఒకసారి పండగ. ఈ పండగని చాలా గ్రాండ్ గా చేస్తాము. అలాగే ఊరు గ్రామ ప్రజలు అందరి సహకారం తీసుకొని పండగ చేయడానికి మేము అందరూ కూడా కృషి తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి, అలాగే ఈ రాబోయే కాలం గవర్నమెంట్ నిధులతోటి ఓపెన్ జిమ్, ఇది వాకింగ్ ట్రాక్, ఈ రిపేర్ వర్క్ అవి ఉన్నాయి కానీ ఇవి చేస్తాం. అలాగే మా వాళ్ళ ప్రజలందరి సహకారంతో బయట వాళ్ళ సహకారంతో టెంపుల్ కూడా పూర్తి చేస్తాం. అలాగే చిన్న కార్యక్రమం ఉన్నాయి కానీ అవి కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కోరుకుంటున్నాను.